కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్థానిక సంస్థలకు రావాల్సిన సాధారణ నిధులు విడుదల కాలేదని, తక్షణమే నిధులు విడుదల చేయాలని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కు ఇదే విషయంపై లేఖ రాసి పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానిక సంస్థల బలోపేతానికి సాధారణ నిధులే కీలకమని, వాటిలో ప్రజలకు అవసరమైన త్రాగునీరు, పారిశుధ్య నిర్వహణ, వీధి దీపాల నిర్వహణ తదితర పనులు చేపట్టడం జరుగుతుందని వివరించారు. ఇప్పటి వరకు జడ్పీకి సంబంధించి 8.30 కోట్ల నిధులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. పలు సందర్భాల్లో స్థానిక సంస్థల బలోపేతంపై వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ సంబంధిత శాఖ మంత్రిగా నిధులు విడుదల కోసం ప్రభుత్వంతో చర్చించి తక్షణమే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గౌరవనీయులైన రాష్ట్ర పంచాయతీరాజు మరియు గ్రామీణాభివృద్ధి మంత్రివర్యులైనటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే సాధారణ నిధుల కింద మా జిల్లా పరిషత్కి ప్రతి సంవత్సరం వివిధ పద్ధతుల కింద, ముఖ్యంగా జిల్లా పరిషత్ నిధి వాటా కింద కానీ, మండల పరిషత్ వాటా కింద కానీ, గ్రామ పంచాయతీ వాటా కింద కానీ, ఏదైతే రిజిస్ట్రేషన్ ఛార్జీల కింద జరిగే రిజిస్ట్రేషన్ ఛార్జీల కింద వచ్చే ఆదాయంలో కొంత వాటాని, లేదు మైనింగ్ ద్వారా వచ్చే ఆదాయంలో కానీ, గనుల ద్వారా వచ్చే ఆదాయంలో కానీ, లేదా సేనరైజ్ ద్వారా వచ్చే ఆదాయంలో కానీ, లేదా ఇతరత్ర మా జిల్లా పరిషత్ ద్వారా వచ్చే ఆశీల పాట ద్వారా కానీ, లేదా ఇతరత్ర మా ద్వారా వచ్చే రెవెన్యూస్ కానీ, ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా జిల్లా పరిషత్కి కొంత నిధులు వస్తూ ఉంటాయి. అలాగే మండల పరిషత్కి వస్తూ ఉంటాయి, గ్రామ పంచాయతీలు కూడా వస్తూ ఉంటాయి. మరి సుమారుగా జిల్లా పరిషత్కి తీసుకుంటే మరి 24-25 సంవత్సరంలో సుమారు 7,84,00,000 రూపాయలు వివిధ పద్ధతుల కింద మాకు నిధులు వచ్చాయి. ఇవన్నీ మాకు చట్టం ద్వారా సంక్రమించింది, ప్రభుత్వం ఇచ్చిన జీవోల ద్వారా ఒక యాక్ట్ అమెండ్ చేస్తూ ఇవన్నీ ఇచ్చారు. ఈ నిధులన్నీ కూడా సంవత్సర కాలం సుమారుగా గత సంవత్సరం ఏప్రిల్లో కొంత నిధులు రిలీజ్ అయ్యి జనరల్ ఫండ్ సంబంధించి ఆనాడు. మరి నేటి వరకు కూడా ₹1 కూడా నిధులు రిలీజ్ కాలేదు. దాన్ని మరి ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావాలి. ఎందుకంటే స్థానిక సంస్థలు బలోపేతం కావాలన్నా, స్థానిక సంస్థల ద్వారా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చిన్న చిన్న పనులు ప్రజల అవసరార్థం చేసే ఒక తాగునీటి అవసరాలు కానీ, లేదు అక్కడ ఉన్న శానిటేషన్ విషయంలో కానీ, లేదు అక్కడైనా విద్యుత్ విషయంలో కానీ, వారికి లైట్లు ఇచ్చే విషయంలో కానీ, లేదా పంచాయతీలు కానీ, లేదు మండల పరిషత్ ద్వారా కానీ, లేదు జిల్లా పరిషత్ ద్వారా ఉన్న ప్రజాప్రతినిధులు ఏదైతే జిల్లా పరిషత్ సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ ప్రపోజ్ చేసిన ఏదైతే వారు మండలాల్లో కానీ, వారి గ్రామాల్లో కానీ అవసరార్థం, ఇవన్నీ చాలా చిన్న చిన్న పనులే, ఏవేవి పర్మనెంట్ సొల్యూషన్స్ కాదు. ఏదైతే ప్రజలకి తక్షణమే తీసుకోవాల్సిన ఏదైనా నిధులు కావాలనుకుంటే ఈ జిల్లా పరిషత్ నిధుల ద్వారా కానీ, మండల పరిషత్ నిధుల ద్వారా కానీ మరి అక్కడున్న ప్రజాప్రతినిధులు ప్రతిపాదనతో చేస్తూ ఉంటారు. ఇది సుమారు కాలంగా, ఒక సంవత్సర కాలంగా ఈ నిధులన్నీ కూడా శాంక్షన్ చేశాం, పనులు చేపట్టాం. ఈ పనులన్నీ కూడా CMFs అప్లోడ్ అవుతున్నాయి. కనీసం నేడు సంవత్సర కాలం అవుతా ఉంది, ₹1 కూడా నిధులు విడుదల కాలేదు అని వారికి లేఖ ద్వారా వారి దృష్టికి తీసుకురావాలని, మీ ద్వారా వారి దృష్టికి వెళ్ళాలని, మీరు అనేక సందర్భాల్లో స్థానిక సంస్థలు బలోపేతం కావాలని మీరు చెప్తా ఉన్న మాట మీద మీరు ఒకసారి మీకు గుర్తు చేస్తూ దీన్ని తక్షణం విడుదల చేయాలని చెప్పి సుమారుగా ఒక 8.3 కోట్లు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఇంకా గతంలో కొన్న, ఈ సంవత్సరంలో ఉన్న నిధులు కానీ, గతంలో కొంత నిధులు ఉన్నవి కానీ, ఇవన్నీ కలిపి సుమారుగా 8,30,00,000 రూపాయలు ఈ లేఖని వారికి పంపుతానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ దీన్ని స్పందించి తక్షణమే ఈ నిధులు విడుదల చేయాలని చెప్పి వారు విడుదలకి వారు ప్రత్యేకంగా ప్రభుత్వంతో మాట్లాడి నిధులు విడుదల చేస్తారని చెప్పి ప్రత్యేకంగా వారు కోరుకుంటా ఉన్నారు.